మిత్రులారా స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని, అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని. మిత్రులారా నమస్తే, వెల్కమ్ టు ప్రస్థానం. విజయానికి గల రహస్యాలేంటి? అందరం షార్ట్ కట్స్ కోసం వెతుకుతూ ఉంటాం కదా. అందరికీ విజయాన్ని సాధించాలి, సక్సెస్ కావాలి అనేటటువంటి ఆలోచన, కోరిక ఉంటుంది. కానీ దానికి తగ్గ షార్ట్ కట్స్ ఏంటి? ఎలా అయితే విజయాన్ని చేరుకోగలుగుతాం? ఏమి ఆ సీక్రెట్ అనేటటువంటి విషయంలో ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. ఎవరేం చెప్తే అలా ఆ వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అంతిమంగా విజయం దక్కలేదన్నటువంటి నిరుత్సాహము, బాధ, అప్పటికే సమయము వృధా, శ్రమ వృధా, డబ్బు వృధా, ఇలా జరుగుతూ ఉంటాయి. అసలు మనం ఎన్నుకున్నటువంటి ఏదైనా ఒక పని, ఆ పని విషయములో విజయం అంటే ఏంటి అంటే, మనం సాధించాలని ఏవైతే ఎక్కడి వరకైతే చేరాలని అనుకుంటున్నామో, ఎక్కడి వరకు చేరితే మనకు సంతోషంగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో, అక్కడి వరకు మనం చేరగలగడమే విజయం అంటే. సో ఈ విజయానికి ఫస్ట్ మనలో క్లారిటీ ఉండాలి. ఆ మనలో క్లారిటీ ఉన్నప్పుడు అసలు విజయం అంటే ఏంటి, ఈ పనిలో నేను ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎలా అయితే నేను అక్కడి వరకు వెళ్ళగలుగుతాను అనేటటువంటి ఆలోచన, క్లారిటీ ఉంటే, అసలు విజయానికి ఫస్ట్ డెఫినేషన్ తెలిస్తే, మనం చేస్తున్నటువంటి పని మీద మనకు క్లారిటీ ఉన్నట్లు, అప్పుడే మనం విజయం వైపుగా ప్రయాణం చేయగలుగుతాం. మరి విజయానికి సహకరించేటటువంటి రహస్యాలు ఏంటి? ఎలా అయితే మనం విజయాన్ని అందుకుంటాం? ఎందుకు కొంతమంది విజేతలు అవుతూ ఉన్నారు, అందరూ విజేతలు కాలేకపోతున్నారు? ఎందుకు జీవితాన్ని అలా సర్దుకుపోతూ ఉన్నారు? ఎందుకు? మనం నలుగురితో మాట్లాడితే అందులో ముగ్గురు నిరుత్సాహంగా, ఏదో జీవితం ఇలా సాగిపోతూ ఉంది, పర్వాలేదు అంటారు. ఏ ఒక్కరో చాలా బాగుంది జీవితం, అంతా సవ్యంగా జరుగుతూ ఉంది, చక్కగా గడుస్తూ ఉంది, సంతోషంగా ఉంది జీవితం అనేవాళ్ళు చాలా కొద్ది మంది. ఏంటి తేడా? అసలు విజేతలు, పరాజితులు అంటే ఏంటి? పరాజితులు అనేది ఉంటుందా? ఈ అంశాల మీద మనం ప్రతిరోజు మంచి మాట కార్యక్రమం ద్వారా మన ప్రస్థానం ఛానల్లో కొన్ని విషయాలను చర్చిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు అసలు విజయానికి సహకరించే అంశాలు ఏంటి అనేటటువంటి విషయంలో కొన్ని పాయింట్స్ని మనం చర్చిద్దాం. ఇప్పుడు బట్టి విక్రమార్క భేతాల కథలు బాగా తెలుసు. చిన్నప్పుడు చందమామ కథల్లో, బాలమిత్ర కథల్లో చదువుకున్నాం. ఒకసారి విక్రమార్కుడు ఆ బేతాళుని ఎప్పటిలాగే చెట్టు మీద నుంచి దించుకొని భుజం మీద వేసుకొని వెళ్తూ ఉన్నాడు.
ఇప్పుడు బేతాళుడు ఒక ప్రశ్నని ఇలా అడుగుతూ ఉన్నాడు విక్రమార్కుణ్ణి. ఏంటి అంటే, విజయానికి రహస్యం ఏమిటి తెలిసి కూడా చెప్పకపోయావనుకో నీ తల 1000 ముక్కలై పోతుంది అని బేతాళుడు విక్రమార్కుణ్ణి గట్టిగా అడిగాడు. ఆ సమయంలో విక్రమార్కుడు బేతాళుని భుజం మీద వేసుకుని అడవిలో గంగా నది ఒడ్డు నుండి ఆ ప్రక్కగా వెళ్తూ ఉన్నాడు. బేతాళుడు అడిగినటువంటి ఆ ప్రశ్న అక్కడ ఉన్నటువంటి చాలా మందికి అడవిలో ప్రతిధ్వనించింది. చాలా స్పష్టంగా అందరూ విన్నారు విజయానికి రహస్యం ఏంటి అని. అందరూ ఎవరికి వారే నన్నే అడుగుతున్నారేమో, నేను చెప్పాలి సమాధానాన్ని అని అక్కడ ఆ పరిసరాలలో ఉన్నటువంటి ఒక్కొక్కరు సిద్ధమవుతూ ఉన్నారు. ముందుగా ఆ గంగా నది చాలా పరవళ్ళు తొక్కుతూ సుడులు తిరుగుతూ చాలా వయ్యారంగా ప్రయాణం చేస్తున్నా ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ ఉంది. ఆ టైంలో ఆ గంగా నదిని ఇటు ఒడ్డు నుండి అటు ఒడ్డుకు దాటడానికి ఒక పడవ ప్రయాణం చేస్తూ ఉంది. ఆ పడవను నడుపుతున్నటువంటి నావికుడు సమాధానం చెప్పాడు ఇలా, అసలు ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని చేయడానికి ముందే నేను ఈ పనిని చక్కగా చేయగలను అన్నటువంటి నమ్మకము, నా మీద నాకు విశ్వాసము, ఆ దృఢమైనటువంటి నమ్మకం ఏదైతే ఉంటుందో అదే అసలు విజయానికి రహస్యము అని. నేనిప్పుడు ఈ పడవను ఇంత పెద్ద భీకరమైనటువంటి నది, ఇంత ఉధృతంగా ప్రయాణం చేస్తున్నటువంటి గంగా నదిలో ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు ఈ పడవ ద్వారా నేను ప్రయాణం చేస్తూ ఉన్నా. నాకు నమ్మకం ఉంది, నేను ఈ పడవ ద్వారా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు సురక్షితంగా వెళ్ళగలను, నాతో ఉన్నటువంటి ఈ ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా ఆ ఒడ్డుకు చేర్చగలను. ఈ నమ్మకమే నా విజయానికి కారణం. అంటే ఎవరికైనా ఏదైనా పని చేసేటప్పుడు విజయానికి రహస్యం ఏంటి అంటే విశ్వాసం, నమ్మకం. ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటటువంటి విద్యార్థికి నేను ఎగ్జామ్స్ బాగా రాయగలను, నేను పెట్టుకున్న లక్ష్యం 70% మార్క్స్, 80% మార్క్స్, 90% మార్క్స్ ఏదే అయితే అది, నేను అక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతాను, నేను అంత బాగా ప్రిపేర్ అయ్యాను, నేను అంత బాగా ఎగ్జామ్స్ రాయగలను అన్నటువంటి ఆ సంకల్పం, ఆ ఆలోచన ముందుగా ఉండాలి. మీరు చూడండి, క్రికెట్ ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటాం, మనకు చాలా మంది ఎక్కువగా మన భారతీయులము క్రికెట్తో బాగా కనెక్ట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు కూడా వస్తూ ఉన్నాయి. బౌలర్ బాల్ వేసేటప్పుడు తన చేతి నుండి ఇంకా డెలివరీ కాకముందే చాలా నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ఉంటాడు. ఈ బాల్ ఎక్కడ పడాలి, బ్యాట్స్మెన్ అందుకునేలోగా ఇది ఎలా స్పిన్ అవ్వాలి, ఎలా వికెట్స్ మీదకి వెళ్ళాలి, లేదా ఆ లెగ్ మీదకి వెళ్ళాలి, లేదా ఆ బ్యాట్స్మెన్ ఎలా స్పందిస్తాడు, ఎలా ఈ బంతిని గాల్లోకి లేపుతాడు, ఎక్కడ దొరుకుతుంది, ఇంత ఆలోచనతో బాల్ని డెలివరీ చేస్తూ ఉంటారు. అంటే బాల్ పడక ముందే బాల్ ఎక్కడ పడాలో తెలిసిపోతుంది, అలా ఆలోచన చేసి వేస్తారు. అలాగే అటున్నటువంటి బ్యాట్స్మెన్ కూడా బౌలర్ బాల్ వేయగానే అది ఇంకా పూర్తిగా తన బ్యాట్ దగ్గరికి రాకముందే ఆ బ్యాట్తో ఆ బాల్ని ఎటువైపు పంపించాలి, ఎక్కడ ఖాళీగా ఉన్నారు ఫీల్డర్లు, దీన్ని అమాంతంగా బయటికి పంపించి సిక్సర్గా మార్చాలా, ఒక బౌండరీగా తరలించాలా, ఒక సింగిల్ తీయాలా, లేదా ఇది చాలా వైడ్గా వెళ్తుంది దీన్ని వదిలేయాలా,
ఇన్ని విషయాలని అది ఇట్లా డెలివరీ కాగానే బ్యాట్ వరకు రాకముందే ఆలోచన చేసి అంత చక్కగా తను అనుకున్న పద్ధతిలో ఆ బంతిని మార్చగలుగుతారు, సాధిస్తారు. అంటే ఆ పని జరగడానికి ముందే మన మస్తిష్కములో దానికి సంబంధించినటువంటి ఆలోచన జరుగుతుంది. ఆ ఆలోచనను నమ్మాలి. విశ్వాసం దాని మీద ఉన్నటువంటి వాళ్ళే తాను ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే ఆలోచన చేస్తున్నారో అదే రియాలిటీలో జరుగుతుంది. సో రియాలిటీలో జరగాలి అంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటి అంటే ఇది చక్కగా జరుగుతుంది, ఇది సవ్యంగా జరుగుతుంది, ఇది సక్రమంగా జరుగుతుంది అనేటటువంటి ఒక మంచి ఆలోచన. దీన్ని పాజిటివ్ థింకింగ్ అంటాం. మనం చేస్తున్నటువంటి పని పట్ల, మనం వెళుతున్నటువంటి మార్గం పట్ల మన మీద మనకు ఉండేటటువంటి విశ్వాసము అది పాజిటివ్ థింకింగ్. ఏమో నేను చేయగలను, చేయనైతే చేస్తున్నా ఏమవుతుందో, అంతా ఆ తర్వాత ఆ దయ, చేసినవన్నీ అవుతాయా, ఇలాంటి ఆలోచనతో ఉంటే నీ మీద నీకే విశ్వాసం లేనట్టు. ఆ ఆలోచననే మన మస్తిష్కంలోకి రానివ్వకూడదు. నేను ఈ పని పట్ల ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఉన్నాను, నేను ఇది ఇలా జరిగి తీరుతుంది, నాకు తెలుసు ఇలానే జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎవరైతే పాజిటివ్గా ఆలోచన చేస్తారో వారు ఆ పని జరగక ముందే అది ఎలా జరుగుతుందో పూర్తిగా చూడగలుగుతారు. తాను ఎలా చూస్తున్నారో అలా ఆ పని జరిగి తీరుతుంది. ఇది ఆ నావికుడు గట్టిగా అన్నాడు. అంతా సక్రమంగా జరుగుతుందన్నటువంటి నమ్మకమే, విశ్వాసమే విజయానికి రహస్యము అని ఆ పడవను నడుపుతున్నటువంటి నావికుడు అన్నాడు. ఓకే, అలా బేతాళుణ్ణి ఎత్తుకొని విక్రమార్కుడు ఇంకా కొన్ని అడుగులు వేస్తూ నడుస్తూ ఉన్నాడు. ఈలోగా ఆ అడవిలో వేటకై వచ్చినటువంటి ఒక విలుకాడు, ఒక వేటగాడు బాణాన్ని సంధించాడు, బాణాన్ని వదిలేశాడు. చాలా ఉధృతమైనటువంటి వేగంతో ఆ బాణం కదులుతూ వెళుతూ ఉంది. అప్పుడు ఆ బాణానికి చెప్పాలనిపించింది ఈ ప్రశ్నకు సమాధానాన్ని. నేను ఎంత వాడిగా ఉన్నాను, ఎంత పదునుతో ఉన్నాను, ఎంత వేగంతో వెళుతూ ఉన్నాను, ఇవన్నీ ఎంత అవసరమో వీటన్నింటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే అసలు నేను ఎక్కడికి వెళ్ళాలి, దేనిని ఛేదించాలి, వాట్ ఈజ్ మై టార్గెట్, నా లక్ష్యము ఏంటి, ఇది ఎవరికైతే తెలుస్తుందో వారు విజయాన్ని సాధిస్తారు. ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్నాను, నేను పదునైనటువంటి షార్ప్నెస్తో ఉన్నాను, చాలా వేగంతో ప్రయాణం చేస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలో, దేనిని హిట్ చేయాలో, దేన్ని పడగొట్టాలో నాకు తెలుస్తూ ఉంది. నేను ఆ దిశగా వెళుతూ ఉన్నాను, ఖచ్చితంగా హిట్ అవుతుంది, పడిపోతుంది. ఇదే నా విజయానికి రహస్యం. మనం ఎందుకు చదువుతున్నామో తెలియదు, ఎందుకు ఒక పనిని చేస్తున్నామో తెలియదు, ఆ పని ద్వారా మనం ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నామో మనకు తెలియదు, ఇది చదివి ఏమి అవ్వాలో మనకు తెలియదు. లేకుండా చేసేటటువంటి పని పట్ల ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? స్పష్టమైనటువంటి లక్ష్యం. మనం విద్యార్థికి అయితే చదువుతున్నటువంటి చదువు పట్ల నేనేం చదువుతున్నాను, ఈ చదువు ద్వారా నేను సాధించేది ఏంటి, నేను చేరేటువంటి స్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను అనేటటువంటి విషయం మీద అవగాహన లేకుండా అలా ఏదో చదివేస్తున్నాను, ఏదో ఈ కోర్సులో ఉన్నాను, ఈ కోర్సు అయిపోవాలి, అయ్యాక ఏదో ఒకటి కాకపోతానా, ఇలా చాలామంది విద్యార్థులతో మనం మాట్లాడుతూ ఉంటే ఇలానే మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒక సెకండ్ క్లాస్ పిల్లవాడో, ఫోర్త్ క్లాస్ పిల్లవాడో అలా అన్నాడంటే పర్వాలేదు. ఒక ప్రొఫెషనల్ కోర్సుకు వచ్చినటువంటి పిల్లలు కూడా క్లారిటీ లేకుండా, విజన్ లేకుండా, చదివేటటువంటి కోర్సులో ఎంత పర్సెంటేజ్ రావాలి, ఎలా చదవాలి
అనేటటువంటి అవగాహన, ఆలోచన, ఇది చదివి నేను ఏం సాధించాలి అనేటటువంటి దాని మీద క్లారిటీ లేకుండా జస్ట్ అలా చదివేస్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఒక ఏమైనా ప్రొఫెషనల్ వర్క్ చేసేవాళ్ళు అట్లా రొటీన్ వర్క్ లాగా చేస్తూ ఉన్నారు. కానీ మనం చేస్తున్నటువంటి రొటీన్ వర్క్లోని ఒక లక్ష్యాన్ని, ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని కూడా దాంట్లో మిళితం చేసి, నేను రోజు చేసే పనే ఇది అయినా ఈ పని ద్వారా నేను ఈ స్థితికి వెళ్ళాలి, నేను ఇన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్ళేటటువంటి వాళ్ళు ఆ పనిని చాలా చక్కగా సాధించగలుగుతారు. అలాగే చాలా ఉన్నతంగా సాధించగలుగుతారు. అదే విజయానికి రహస్యం. సో బాణం అలా అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళింది. ఎయిమ్ ఉండాలి, లక్ష్యము ఉండాలి. నావికుడు చెప్పాడు పాజిటివ్ థింకింగ్. చేసే పని సరిగ్గా, నేను చేస్తున్నటువంటి పని జరిగి తీరుతుంది, సక్రమంగా జరిగి తీరుతుంది అన్నటువంటి విశ్వాసమే విజయానికి రహస్యము అని నావికుడు చెప్పాడు. ఇప్పుడు బాణం చెప్తూ ఉంది, నీలో ఎన్ని సామర్థ్యాలున్నా, ఎంత శక్తి ఉన్నా, నీవు ఎంతగా శ్రమిస్తూ ఉన్నా, నీవు చేస్తున్నటువంటి పనికి లక్ష్యము అనేది కూడా ఇంపార్టెంట్. ఆ లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళే విజయాన్ని చేరుకుంటారు. సో విజయానికి రహస్యం ఏంటి అంటే లక్ష్యమే అని ఆ బాణం చెప్పుకుంటూ వెళ్ళింది. ఆ బేతాళుని తీసుకుని విక్రమార్కుడు అలా ముందుకు నడుస్తూ ఉన్నాడు. గంగా నది ఇలా ఆ పర్వత శ్రేణుల్లో నుంచి జాలు వారుతూ ఒక అందంగా సొగసుగా కిందికి పరవలు త్రొక్కుతూ ప్రయాణం చేస్తూ ఆ వచ్చేటటువంటి శబ్దము అప్పుడు గంగా నది ఇలా చెప్తూ ఉంది. నేను కూడా చెప్పాలి, ఈ ప్రశ్నకు జవాబు అనుకుంది. గంగా నది ఇలా చెప్తుంది, నేను ఇంత ఉధృతిగా ప్రయాణం చేయడానికి, ఇంత చక్కగా నా జన్మస్థానము నుండి నా సంగమ స్థానానికి సముద్రము వరకు నేను ప్రయాణం చేసేటటువంటి ఈ మార్గం ఇన్ని మలుపులతో, ఇన్ని ఎత్తు పల్లాలతో అందంగా ఒక చోటు నుంచి ఒక చోటికి నేను పడిపోతూ, ఒక దగ్గర కాస్త విశాలంగా, ఒక దగ్గర ఇలా దగ్గరగా ఉధృతిగా నేను ప్రయాణం చేసేటటువంటి నా ఈ మార్గానికి ఇంత అందము, నా నదికి, నా ప్రవాహానికి ఇంత సౌందర్యము ఇలా నిర్దేశించబడ్డాయంటే కారణము నాకు ఇరువైపులా కొన్ని కట్టడులు ఉన్నాయి. నేను ఎలా అంటే అలా విచ్చుకొని పోయేటట్లు కాకుండా నా మార్గము వెంట ఇరువైపులా కూడా కట్టడులు ఉన్నాయి, రిస్ట్రెయిన్స్, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్ల వల్లనే నేను సక్సెస్ఫుల్గా ప్రయాణం చేయగలుగుతున్నాను, విజయవంతంగా నా మార్గంలో ప్రయాణం చేయగలుగుతూ ఉన్నాను. నా మార్గం విజయవంతంగా నిర్దేశించబడడానికి కారణం నాకు ఇరువైపులా ఉన్నటువంటి కట్టడులు. చూసారా, మనం అనుకుంటాం నాకు అన్ని ఇది చేద్దామంటే కట్టుబాటు, అది చేద్దామంటే కట్టుబాట్లు, ఏది చేయాలన్నా నాకు ఇవన్నీ ఉన్నాయి, అందువల్ల నేను చేయలేకపోతున్నానని. కానీ ఆ కట్టడులు కూడా అవసరం. మనం చేసే పనికి సామాజిక కట్టుబాట్లు ఉంటాయి. ఇది మంచి, ఇది చెడు, ఇది చేయకూడదు, నీవు చేసేటటువంటి పని వల్ల అంతిమంగా వచ్చేటటువంటి ఫలితం ఇలా ఉండాలి. మనకు పరశురాముని గురించి తెలుసు. భార్గవరాముడు పరశురాముడు తన తండ్రిని రాజైనటువంటి కార్త్యవీరార్జునుడు చంపేయడనటువంటి కారణంతో అసలు క్షత్రియులే ఉండకూడదు ఈ భూమిలో అని ఒక శపథం చేసి తన గొడ్డలితో క్షత్రియులందరినీ సంహరించుకుంటూ వచ్చాడు. అఫ్కోర్స్ ఆయన ఆ లక్ష్యంలో దాదాపుగా విజయం వైపుగా వచ్చాడు. కానీ మళ్ళీ ఆయనలోని జ్ఞానం, అంతరాత్మ చెప్తూ ఉంది, నీవు చేస్తున్నటువంటిది మారణ హోమం, ఇది పాపం చేస్తున్నటువంటి పని, పాపంతో కూడుకున్నటువంటి పని.
దీనికి నీవు పశ్చాత్తాపపడాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇది సరి అయినటువంటి మార్గము కాదు అని తన అంతరాత్మ ప్రబోధానుసారంగా ఆయన మళ్ళీ ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఆ పాప నివారణ కోసము, తపస్సు కోసము కేరళ ప్రాంతంలో తపస్సు చేశాడని చెప్తుంది పురాణం. కేరళ రాష్ట్రం నిండా ఎన్నో దేవాలయాలను పరశురాముడే సృష్టించాడని అక్కడి స్థల పురాణాలు చెప్తూ ఉంటాయి. అంటే తను చేసినటువంటి, తను ఎన్నుకున్నటువంటి మార్గము, తను పెట్టుకున్నటువంటి లక్ష్యము విజయం వైపుగా వెళుతూ ఉన్న పరిపూర్ణమైనటువంటి విజయాన్ని చేరుకోలేదు. ఎందుకు అంటే అది సరి అయినటువంటి పని కాదు. అలా మనం చేసేటటువంటి పని సరి అయినదా కాదా, ఇది మంచి పనా కాదా, సమాజం హర్షిస్తుందా లేదా అనేటటువంటి విషయము ఎవరో చెప్పక్కర్లేదు, మనకు తెలిసిపోతూ ఉంటుంది, మన అంతరాత్మకు తెలిసిపోతూ ఉంటుంది. ఆ అంతరాత్మ చెప్పేటటువంటి మాటని వినగలిగే ఓపిక మనకు ఉండాలి. విని ఆ కట్టడులను ఫాలో అవుతూ ఉంటే అగో గంగా నదికి వచ్చినటువంటి సౌందర్యం వస్తుంది. ఏ నదికైనా సౌందర్యం ఎందుకు అంటే దానికి ఇరువైపులా ఉన్నటువంటి ఆ కట్టడులు, అవే లేకపోతే నది అసలు ఆ నది అనేటువంటి మీనింగ్ ఎక్కడొస్తుంది? ఎక్కడి వాటర్ అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది కదా. నదికి ఆ సౌందర్యము, అంత పవిత్రత కారణం ఏంటి అంటే దానికి ఇరువైపులు ఉన్నటువంటి కట్టడులు. సో మనము చేసేటటువంటి ప్రయత్నము, పని, ఆ కార్యము పట్ల మనకు కొన్ని కట్టుబాట్లను మనమే స్వయంగా పెట్టుకోవాలి. ఇవి సమాజానికి ఉపయోగపడేటాలు, నేను చేసేటటువంటి పని నాకు ఉపయోగపడాలి, సమాజము కూడా హర్షించేటట్లుగా ఉండాలి. అలాంటి పనే నిజమైనటువంటి పని, అలాంటి విజయమే నిజమైనటువంటి విజయము, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి విజయం అన్నటువంటి జ్ఞానము, స్పృహ మనకు ఉండాలి. సో అలా గంగా నది ఎలుగెత్తి చెప్పుకుంటూ పోయింది. కట్టడులు, రిస్ట్రైన్స్ విజయానికి రహస్యము అని. మళ్ళీ విక్రమార్కుడు ఆ బేతాళుని అలా భుజం మీద వేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే అక్కడే ఆ గంగా నది ఒడ్డున పడవల్ని తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు. ఆ చెక్కల్ని పెట్టేసి, మొలల్ని పెట్టేసి కొడుతూ ఉన్నారు. కొడుతూ ఉన్నప్పుడు అక్కడ ఇట్లా సుత్తితో కొడుతూ ఉంటారు కదా, ఆ సుత్తి అనుకున్నది, తనకు కూడా చెప్పాలనిపించింది జవాబు. విజయానికి రహస్యం ఏంటి చూడండి. ఇప్పుడు ఇతను ఈ బోట్ని నిర్మాణం చేయడం కోసం, పడవని తయారు చేయడం కోసం, నావను తయారు చేయడం కోసం ఇలా మొలల్ని తీసుకొని, అలాగే నన్ను తీసుకొని ఇలా ఇంత నైపుణ్యంతో కొడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇతనికి ఈ నైపుణ్యమే గనక లేకపోతే ఆ మొలను సరిగ్గా కొట్టలేడు, అది వంగిపోతుంది, లేదా మరో దిక్కుకు వెళ్ళిపోతూ ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది. ఇది ఒకటి. రెండవది, సరిగా కొట్టలేకపోతే ఆ మొల మీద కాకుండా ఆ మొలకి సుత్తికి మధ్యలో తన వేలు పడవచ్చు, తనకు గాయం అవ్వచ్చు. అంటే ఇలా గాయము కాకుండా ఎక్కడ ఆ మొలని దించాలో, ఎలా దించాలో అంత నైపుణ్యంతో దించాలి అంటే ఈ పని చేస్తున్నటువంటి అతనికి శిక్షణ అవసరం. ఇలా శిక్షణతో ఉన్నాడు కాబట్టే నన్ను ఇంత చక్కగా ఉపయోగించగలుగుతున్నాడు, తన పనిని సాధిస్తూ ఉన్నాడు. అంటే ఏదైనా ఒక పనిని సాధించాలి అంటే, విజయాన్ని సాధించాలి అంటే ఆ పనిలో నైపుణ్యం కావాలి, శిక్షణను తీసుకోవాలి. పిల్లవాడికి చక్కటి గురువు కావాలి. గురువు ముఖత వినాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి విషయాన్ని బాగా అభ్యాసము చేయాలి. ప్రాక్టీస్ చేయడానికి బద్దకిస్తే ఆ శిక్షణ ఎలా సాగుతుంది? మనం మహాభారతంలో విన్నాం. ఒకరోజు పాండవులు, కౌరవులు అలా రాత్రి వేళ భోజనం చేస్తూ ఉంటే
సరే మనకంటే ఇప్పుడు కరెంటు పోతుంది, అప్పుడు ఏదో ఒక కారణంతో అక్కడ వెలిగిస్తూ ఉన్నటువంటి ఆ దివిటి ఆరిపోయింది, ఏదో ఒక పురుగో గాలో ఏదో వచ్చేసి ఆరిపోయింది. ఆ చీకట్లో కూడాను అప్పటికే కలిపి ఉన్నటువంటి ఆ భోజనాన్ని మీరు కూడా అప్పుడప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. సరిగ్గా మనం భోజనం చేస్తూ ఉన్న సమయంలో లైటింగ్ పోయింది అనుకోండి, కరెంటు పోయింది, మనం కాసేపు తడబడతాం, కానీ ఆ తర్వాత మళ్ళీ తినేస్తాం. నేరుగా మన చెయ్యి నోటి వరకే వెళ్తుంది, ప్లేట్ వరకే వెళ్తుంది, అక్కడ నుండి ఇలా తీసుకొని చక్కగా నోటికే వెళ్తూ ఉంటుంది. ఇది మీరు గమనించారో లేదో చూడండి. అలా అర్జునుడు దాన్ని అలా తినడం చూశాడు. కొద్దిసేపటి తర్వాత అతనికి ఏమి ఇంత వెలుతురు లేకపోయినా ఇంత చక్కగా ఈ భోజనం చేయగలుగుతున్నాం కదా, ఇది ఎలా సాధ్యమయ్యింది అని ఒక ఆలోచన వచ్చింది అతనికి. మనం చిన్ననాటి నుండి కూడా ఇలానే తింటూ ఉన్నాము కాబట్టి ప్లేట్ వరకు చేయి వెళ్తూ ఉంది, అక్కడి నుండి నోటి వరకు వెళ్తుంది. ఇది సాధనతో జరిగింది. కాబట్టి దేనినైనా నిరంతరము శ్రమిస్తే, సాధన చేస్తే మనం ఇలా చూడకుండా కూడాను మనం ఆ పనిని సాధించవచ్చు, చేయవచ్చు అన్నటువంటి ఆలోచన అతనికి వచ్చేసి అప్పుడే మళ్ళీ తనకిష్టమైనటువంటిది ఏంటి, విలువిద్య, దాంట్లో మళ్ళీ ఒక కొత్తగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అదే చూడకుండా వేసేటటువంటిది శబ్దబేరి. ఎక్కడ సౌండ్ వస్తే అటువైపు బాణాన్ని కొట్టేయడమే, చూడనక్కర లేకుండా. దానిలో ప్రావీణ్యాన్ని సంపాదించాడని మహాభారతంలో అలా ఒక కథ చెప్తారు. అంటే ఏదైనా నిరంతర శ్రమతో, శిక్షణతో నైపుణ్యాన్ని సాధించవచ్చు. అదే ఆ పనిలో మనం విజయాన్ని సాధించడానికి కారణమవుతుంది అనేది ఆ సుత్తి చెప్పింది. అప్పుడు అంటే దిస్ ఈజ్ వాట్ ట్రైనింగ్ కావాలి. ఒకే బేతాళుడు అలా విక్రమార్కుడి ఇలా భుజాల మీద ఉండి ముందుకు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఒక పడవ వెళ్తూ ఉంది. పడవలో నావికుడు ఎలా చేస్తాడో తెలుసు కదా, ఇలా తెడ్డు వేస్తూ ఉంటాడు. ఒక తెడ్డు ఉంటుంది, దానితో ఇలా అంటూ ఉంటే నీటిని వెనక్కి తోస్తూ ఉంటే ఆ పడవ నావ ముందుకు కదులుతూ ఉంటుంది. ఆ తెడ్డు కూడా నేను జవాబు చెప్పాలి అనుకున్నది. మీ దగ్గర ఎంత నైపుణ్యమైనా ఉండనివ్వండి, ఎంత సంకల్పమైనా ఉండనివ్వండి, ఎలాంటి లక్ష్యమైనా ఉండనివ్వండి, కావలసింది నిరంతర కఠోర శ్రమ. నేను చూడండి నిరంతరం ఇలా శ్రమిస్తూనే ఉన్నాను, నీటిని వెనక్కి తోస్తూనే ఉన్నాను. నేను అలా తోయడం వల్లనే, అలా ఆ తెడ్డు వెనక్కి నీటిని తోయడం వల్లనే, నేను నిరంతరం నా పనిని నేను చేస్తూ ఉండడం వల్లనే ఈ నావ ముందుకు కదులుతూ ఉంది, విజయం వైపు వెళుతూ ఉంది, తను చేరాలనుకున్నటువంటి తీరం వైపు వెళ్తుంది. అంటే విజయానికి రహస్యం ఏంటి అంటే హార్డ్ వర్క్, కఠోర శ్రమ, అలుపు లేకపోవడం. అబ్బా చాలా కష్టపడ్డాను, ఇంక ఈ రోజుకి ఇది చాలు అని అనుకుంటూ ఉంటారు. మిగతాది రేపు చేసుకుందాములే అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఎవరైతే అలా కామాలు పెడుతూ ఉంటారో, పోస్ట్ పోన్లు చేస్తూ ఉంటారో, వారి విజయానికి దూరం అవుతూ ఉంటారు. హార్డ్ వర్క్, కఠోరమైనటువంటి శ్రమతో నైపుణ్యం ఉండాలి. నీకున్న నైపుణ్యముతో నీవు నిరంతరము శ్రమించాలి. అలా నిరంతరం శ్రమించేటటువంటి లక్షణమే నిన్ను విజయం వైపు తీసుకెళ్తూ ఉంటుంది. అలా ఆ తెడ్డు కూడా చెప్పేసింది, హార్డ్ వర్క్ ఇస్ ద సీక్రెట్. ఓకే, విక్రమార్కుడు బేతాళుని అలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. తీసుకెళ్తూ ఉంటే అక్కడే మళ్ళీ ఇంతకుముందు పడవ తయారు చేస్తున్నటువంటి అనుకున్నాం కదా, అలా ఒక పడవ తయారు చేస్తున్నటువంటి ఇంకో సమూహం ఆ చెక్కల్ని ఒకదానితో ఒకటి అతికించేసి ఆ తర్వాత మూలలతో కొడుతూ ఉన్నారు కదా. ఇలా అతికించడానికి మనం ఫెవికాల్ లాంటిది వాడతాం కదా.
మన దగ్గర కూడా తలుపులో డైనింగ్ టేబుల్ అది చేసేటప్పుడు ముందుగా ఫెవికాల్ పెట్టేసి షీట్ వేసేసి ఆ తర్వాత ఆ చిన్న చిన్న మొలల్ని కొట్టేస్తూ ఉంటారు. ఆ జిగురు పదార్థం ఫెవికాల్ చెప్తూ ఉంది. విజయానికి లక్షణం ఏంటి అంటే, రహస్యం ఏంటి అంటే, నాలా అతుక్కుపోయేటటువంటి లక్షణం ఉండాలా. ఏదైనా విషయాన్ని పట్టుకుంటే దానిని పట్టుకునేటటువంటి, విడవకుండా పట్టుకునేటటువంటి లక్షణం ఉండాలి. ఇదే విజయానికి రహస్యము అని ఆ ఫెవికాల్ చెప్తుంది, ఆ జిగురు పదార్థం చెప్తుంది. పనిని మొదలు పెడతాం. భర్తృహరి సుభాషితంలో ఒక సుభాషితం ఉంటుంది. కొంతమంది ఇట్లా ఆలోచన చేస్తారు, పని మొదలు పెట్టక ముందుకే ఏవో విఘ్నాలు వస్తాయి, ఇది మనం సరిగ్గా చేయలేము, ప్రాబ్లమ్స్ వస్తాయి అని దాన్ని అసలు మొదలు పెట్టకుండానే వదిలేస్తారు అని. ఇంకొంతమంది ఉంటారు, వారు పనులు మొదలు పెడతారు, కొంత దూరం ప్రయాణం చేస్తారు, ఏవో చిన్న చిన్న ఒడిదొడుకులు ప్రాబ్లమ్స్ రాగానే ఇంకా దీన్ని ఏం చేస్తాంలే, ఇన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయని దాన్ని ఆ మధ్యలోనే వదిలేస్తారు. ఇంకొంతమంది ఉంటారు, ఆలోచన వస్తుంది, పనిని మొదలు పెడతారు, వెళుతూ ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి, వాటినన్నింటినీ తట్టుకొని అధిగమించి వాటిని ఛేదించుకుంటూ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వారు తాము అనుకున్నటువంటి పనిని పూర్తిగా చేసేస్తారు. అలాంటి వాళ్ళని ఉత్తములు అని భర్తృహరి చెప్పడం జరిగింది. అధములు, మధ్యములు, ఉత్తములు. పట్టుకున్నటువంటి విషయాన్ని, మనం చేసేటటువంటి పనిని జిగురులా పట్టుకోవాలి. పట్టుకొని వదిలేయడము, కాసేపు చేసి మానేయడము, ఇది కొంతసేపు చేసి మళ్ళీ ఇంకొక వైపు చూడటము, అది బాగుంటుందేమో, అది ఇంకా బాగా చేయగలనేమో, ఇలా అంటే ఈ పని ముందుకు వెళ్ళక ముందే మరి ఇంకొక దానిపై వైపు ఆలోచన చేయడం. ఏ పని పట్ల కూడా పట్టుకుని ఉండేటటువంటి లక్షణం లేకపోవడం. ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఏ పనిని సక్సెస్ఫుల్గా చేయలేరు, ఏ పనిలోనూ చివరి దశ వరకు వెళ్ళలేరు. అలా కాకుండా నీవు నమ్మినటువంటి పనిని, నీవు ఆలోచన చేసినటువంటి పనిని, నీవు మొదలు పెట్టినటువంటి పనిని, వస్తాయి ఒడిదొడుకులు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటినన్నింటినీ అధిగమించుకుంటూ నీ అనుభవాలతో, ఇతరుల సలహాలతో వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళితే ఖచ్చితంగా నీ లక్ష్యం వైపు నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. అంటే అవాయిడింగ్ అనేటటువంటిది, నీకేవైతే ఇంట్రెస్ట్లు ఉన్నాయో వాటికి అవాయిడ్ అయి ఉండడం, కట్టుబడి ఉండడం, నీకిష్టం ఉన్నటువంటి మార్గాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాని నుంచి డీవియేట్ అవ్వకపోవడం, జారిపోకపోవడం అనేది విజయానికి రహస్యము అని ఆ ఫెవికాల్ చెప్పింది. అప్పుడు ఆ విక్రమార్కుడి ఇలా భుజం మీద ఉన్నటువంటి బేతాళుడు బాగా చప్పుడు చేసుకుంటూ, పార్థ అనుకుంటూ గట్టిగా అరుచుకుంటూ మాయమైపోయాడు. మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. సరి అయినటువంటి జవాబు అవునా కాదా అని ఎవరికి వారు, అదేంటి ఇంత పెద్ద సౌండ్ వచ్చింది, అదేమో పార్థ అనుకుంటూ వచ్చింది, విజయానికి రహస్యం ఏంటి అని గట్టిగా గంభీరంగా అడిగినటువంటి గొంతే ఇప్పుడు మళ్ళీ పార్థ అని అంతే గంభీరంగా సబడి చేసుకుంటూ సప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఏమై ఉంటుంది, నేను చెప్పిన నా జవాబు సరికాదా అని ఎవరికి వాళ్ళు అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ అడవిలోని ప్రకృతి, ఆ గంగా మాత అందరికీ చెప్తుంది, మీరు ఎప్పుడైనా సరే, ఇప్పుడు మన ప్రాంతంలో మనకి చాలా అలవాటు ఉన్నటువంటిది, బాగా ఉరుములు వస్తూ ఉంటే, మేఘాలు చప్పుడవుతూ ఉంటే మనమేమంటాం, అర్జున అర్జున అని అంటూ ఉంటాం. చిన్నపిల్లలు అడుగుతారు, ఎందుకు అర్జున అంటున్నావు అమ్మా అని. అర్జున అంటే ఆయన విజయానికి సంకేతం. అర్జున అనే పేరు చెప్తే అలా ఆ ఉరుములు ఉన్నాయి కదా, ఆ ఉరుముల ద్వారా పడేటటువంటి పిడుగులు మన చుట్టుపక్కల పడవు, దూరంగా పడిపోతాయి ఆ పేరుకే. అందుకని మనం అంటున్నాము అని ఒక నమ్మకం.
ఒక విశ్వాసం. ఆయన అందుకే విజయుడు అని కూడా అంటారు. అర్జునుడు అంటే విజయానికి చిహ్నం, చిరునామా, ఎగ్జాంపుల్. ఆయన జీవితం ఎంత కఠినంగా సాగిందో, అంతిమంగా కురుక్షేత్రంలో స్వయంగా శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో మనకు బాగా తెలుసు. అలాంటి పేరును ఉచ్చరించుకుంటూ పార్థ అంటే కూడా అర్జునుడు కదా, పార్థ అని గట్టిగా చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఆ పార్థ అంటే ఏంటో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి మాత, ఆ గంగా మాత చెప్తూ ఉంది. ఇలా పార్థ అంటే ఏమి లేదు, మీరందరూ ఇంతవరకు చెప్పినటువంటి మీ ఆలోచనలే